హాయ్ అండి. గుత్తి వంకాయ కర్రీ తయారీ విధానం చూద్దామండి. ముందుగా 1/2 కిలో వంకాయలకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. వేయించిన పల్లీలు 3 స్పూన్లు, తర్వాత ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి ముక్క, ఇది ముక్కలుగా చేసుకొని వేసుకుందామండి. ఎండు కొబ్బరి తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అండి, తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండి. ధనియాలు ముందుగానే వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇవి 3 మిక్సీకి వేసేసుకుందామండి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత వెల్లుల్లి చిన్నవైతే ఒక 10 వేసుకోవాలండి. వెల్లుల్లి పెద్దవైతే ఒక 6-7 అయితే సరిపోతాయండి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు 2 వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు వేసేసుకుందామండి. ఇవి కూడా ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి. ఇందులోనే కొంచెం ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు ముందే నానబెట్టుకున్నానండి. అది వేసుకొని అందులోనే వాటర్ కూడా వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. మిక్సీకి వేసుకొని ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఫస్ట్ వంకాయలన్నీ మంచిగా శుభ్రంగా కడిగి అవి 4 సైడ్స్ కట్ చేసుకోవాలండి. వంకాయ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, ఇలా 4 సైడ్స్ వంకాయ కట్ చేసుకొని ఇందులో మనం మసాలా పెట్టేసుకుందామండి. మసాలా పెట్టుకున్న తర్వాత మొత్తం అన్ని వంకాయలకి అలానే మసాలా పెట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ కర్రీ కుక్కర్లో చేద్దామండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఒక్క విజిల్ వస్తేనే కర్రీ, గుత్తి వంకాయ కర్రీ అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇవి మగ్గిన తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ ఇందులో వేసేసుకుందామండి. వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. మూత పెట్టుకొని మగ్గిద్దామండి. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చక్కగా వంకాయలు మగ్గిపోయినాయండి. చూడండి, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వస్తే ఆఫ్ చేసేసుకుందామండి. ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ 2 విజిల్స్ వస్తే వంకాయ చాలా మెత్తగా అయిపోతుంది. చూడండి, ఒక్క విజిల్ వచ్చింది, ఆపేద్దామండి. ఆపేసుకున్న తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూపిస్తానండి. చూడండి, వంకాయ చక్కగా ఉడికింది, కర్రీ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. బాయ్ అండి. చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి.